నేను మీ పూజ. మీరందరూ బాగున్నారా? మీరు ఎవరైనా ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నారా? లేదంటే ఎవరైనా బైపీసీ ఇప్పుడు అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యి ఎవరైనా ఉన్నారండి, ఈ వీడియో వాళ్ళ కోసమేనండి. వాళ్ళకి ఒకరు ఉంటే షేర్ చేయండి. ఇప్పుడు కొత్తగా నర్సింగ్ ఒక మంచి కోర్స్ అండి, చాలా బాగుంటుంది. ఇంటర్మీడియట్ అయ్యి నెక్స్ట్ ఏ కోర్స్ చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన ఛానల్ని. ఈ వీడియో మెయిన్ టాపిక్లో వెళ్తే సరికండి, ఏపీ ఎన్సెట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని పెట్టారండి. నర్సింగ్కి ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వెళ్ళాలి. అప్పట్లో వచ్చేసరికండి నార్మల్ ఇంటర్మీడియట్లో వచ్చే ఫైనల్ మార్క్స్ బట్టి మెరిట్ తీసి ఇచ్చేవారు. లాస్ట్ 2 years వచ్చేసరికి ఎంసెట్ బేస్డ్ ఇచ్చారు. బట్ ఈ ఇయర్ 2025లో వచ్చేసరికండి ఏపీ ఎన్సెట్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసి దాని మీద మన మెరిట్తో ఖచ్చితంగా వెళ్ళాలండి. ఈ ఎగ్జామ్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలంటే. ఈ కోర్స్ మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటర్లో బైపీసీ తీసి ఉండాలి. ఇంకా దాంతోపాటుగా మీరు పాస్ అయి ఉండాలండి. మినిమం మార్క్స్తో అయినా సరే మీరు పాస్ అయి ఖచ్చితంగా ఉండాలి. మీ ఏజ్ వచ్చేసరికండి 17 years అనేది కంప్లీట్ అయి ఉండాలి ఈ ఎగ్జామ్ రాయడానికి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీ ఆధార్లో 10th సర్టిఫికేట్లో మీ ఏజ్ అనేది డిఫరెంట్గా ఉంటే ఖచ్చితంగా మీరు చూసుకొని మీ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ని చేంజ్ చేసుకోండి 10th సర్టిఫికేట్ ఉండేటట్టుగా. ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి అప్లికేషన్ డేట్ అండి ఈ మంత్ 20లో లాస్ట్ డేట్ అండి. కంపల్సరీగా ఈ ఎగ్జామ్ ఎవరెవరు రాయాలనుకుంటున్నారు, నర్సింగ్ నెక్స్ట్ ఎవరెవరు కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ మంత్ 20 లోపని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకి హాల్ టికెట్ వచ్చేసరికండి మనకి June 25 హాల్ టికెట్ కంపల్సరీగా మనకు కావాలండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలంటే. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ అండి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 6 అంటే సండేనా, మనకి 7 నెల 6వ తేదీన సండేనా మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అది ఉదయం 10 నుంచి 12 వరకు 2 గంటల ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్, అంటే మన కంప్యూటర్లో బిట్స్ అని చేయాల్సి ఉంటుంది. దీనిలో మొత్తం టోటల్ 100 బిట్స్ అనే ఉంటుందండి. 100 బిట్స్లో మనకు ప్రతి సబ్జెక్ట్ నుంచి 20 అని వస్తాయి. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనం చెప్తాను. దీనిలో వచ్చేసరికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. దీనిలో మొత్తం టోటల్ 100 బిట్స్ ఉంటే 100 బిట్స్కి ఈచ్ బిట్కి వచ్చేసరికి 1 మార్క్ అనేది ఉంటుంది. ప్రతి బిట్కి కూడా 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మనం చూసి ఈజీగా పెట్టవచ్చు. ఎందుకంటే దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి ఎవరైనా సరే అటెంప్ట్ చేయొచ్చండి మనం. ఈ ఎగ్జామ్ వచ్చేసరికండి తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఒకవేళ ఎవరైనా సరే మేము తెలుగు మీడియం చదివాం ఇప్పుడు ఎలా ఏంటి అనుకుని భయమే పడకండి. ఎందుకంటే తెలుగు మీడియంలో కూడా మనకి ఈ ఎగ్జామ్ అనేది రాయడానికి అనేది ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా. ఇప్పుడు దీనిలో వచ్చి సబ్జెక్ట్ చూద్దాం. దీనిలో మొత్తం మనకి బయాలజీ అంటే జియాలజీ అండ్ బాటనీ కలిపి, అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ అండి. దాంతోపాటు ఎడిషనల్గా వచ్చేసరికి నర్సింగ్ యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ ఇలా కలిపి మొత్తం ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి 20 బిట్స్ అని ఉంటాయండి. టోటల్గా మనకి అంతా కలిపి 100 బిట్స్. ప్రతి బిట్కి వచ్చేసరికి ఈచ్ బిట్కి 1 మార్క్ ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్ అండి. ఒకవేళ మీరు ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఓసీ క్యాస్ట్ వచ్చేసరికి 1180 రూపాయలు. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 944 రూపాయలండి. మళ్ళీ చెప్తాను, ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఓసీ క్యాస్ట్ వాళ్ళకి 1180 రూపాయలండి. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కలిపి 944 రూపాయలండి ఉంది. దాంతోపాటు ఎడిషనల్గా వచ్చేసరికి మనం అక్కడ మీ సేవలు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి మీరు ఎగ్జామ్ రాయాలనుకున్న మాత్రం మనీ కంపల్సరీగా చూసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూసేసరికి మన ఏపీ మొత్తంలో వచ్చేసరికి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి టోటల్ 254 అండి. 254 మొత్తం కూడా కాలేజెస్ ఉన్నాయి. దాంతోపాటుగా సీట్స్ వచ్చేసరికి అండి టోటల్ అంతా కలిపి అంటే మేనేజ్మెంట్ కోటా అన్నీ కలిపి వచ్చేసరికి అండి 13,726 అండి టోటల్గా, అంటే మేనేజ్మెంట్ అంతా కలిపి. మన కాలేజ్ వచ్చేసరికి అండి 254 అండ్ సీట్స్ వచ్చేసరికి 13,726 టోటల్గా ఉన్నాయండి.
సో మనం ఈజీగా మంచిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అని ఖచ్చితంగా మన సీట్ అనేది మంచి కాలేజీలో వస్తుందండి. మంచి గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తే మనకు మంచిగా స్కాలర్ అనేది ఉంటుంది. మంచిగా నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ దాంతో పాటుగా మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. అసలు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్గా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలనుకోండి లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా డౌట్ అడగండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడే మళ్ళీ కామెంట్ చేయండి. ఒక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియో మళ్ళీ కావాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.